వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రవాదులు కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కారాగారంలో ఉన్న హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులను విడిపించేందుకు గాను భారీ కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్ల వద్ద టైట్ సెక్యూరిటీ కల్పించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగవచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లపై ఉగ్రవాదులు కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కారాగారంలో ఉన్న హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులను విడిపించేందుకు గాను భారీ కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్ల వద్ద టైట్ సెక్యూరిటీ కల్పించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగవచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.